హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డాన్. ఈరోజు వీడియో ఏంటంటే మా బావమరిది వెంకటేషు బర్త్డే సెలబ్రేషను. వాడు బర్త్డే సందర్భంగా మా వీధిలోని యూత్ పిల్లకాయలందరినీ తీసుకొని అల్లూరులోని డాబాకి వెళ్తున్నాడు. వెళ్తూ షాప్ దగ్గరికి వచ్చి నువ్వు రా మామయ్య అని పిలిచాడు. సరే అని చెప్పి నేను వెళ్దామని బయలుదేరాను. వాళ్ళతోటే వెళ్ళాను. అల్లూరులో డాబా ఇది. ఇక్కడ అంతా ఐటమ్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయని చెప్తున్నారు. నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను కానీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు. మేనేజ్మెంట్ మారింది, ఇప్పుడు బాగుంది అంటున్నారు. సరే అని చూద్దామని నేను వెళ్ళాను. ఇక్కడ 2 లీటర్ థమ్స్అప్లు 2 ఆర్డర్ ఇచ్చాము. వాటర్ బాటిల్స్ ఒక 4 తీసుకున్నాము. తర్వాత లాలీపాప్స్ ఒక 4 ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చాము. లాలీపాప్ ఒక ప్లేట్ వచ్చి 200 రూపీస్ అంట. డ్రై పీసెస్ ఎమ్మీగా బాగా టేస్టీగా ఉన్నాయి. చూడటానికి చాలా బాగున్నాయి. తింటే ఎలా ఉంటాయని టేస్ట్ చూశాను. ఫస్ట్ నేనే టేస్ట్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అల్లూరులో డాబా ఇది. రాకేష్ హాస్పిటల్ పక్కనే ఉంది ఈ డాబా. చూడండి, కలర్ఫుల్గా కూడా ఉంది. పెద్ద పీసెసే వచ్చాయి. 5 పీసెస్ ఇస్తున్నాడు ఒక ప్లేట్కి. అదిగో బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ పిట్టు. ఆ అబ్బాయిని మేము పిట్టు అని పిలిచేవాళ్ళం చిన్నప్పటి నుంచి. పేరు వెంకటేషు. చూడండి, లెగ్ పీసెస్ మాత్రము లాలీపాప్స్ చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇక్కడ రంబా చికెన్ 4 ప్లేట్లు, మొగలాయి చికెన్ 2 ప్లేట్లు, తర్వాత అండా కీమా 2 ప్లేట్లు చెప్పాము. మేము మొత్తము 10 మెంబర్సు, అందరికీ బాగా సరిపోయింది. తర్వాత మేము అక్కడి నుంచి బర్త్డే కేక్ తీసుకున్నాము. చూడండి, బాగుంది కదా కేకు. ఈ కేకు ఎక్కడ కోయాలని నిర్ణయించుకుంటే మా ఊరికి సమీపంలో మాలపటమ్మ టెంపుల్ ఉంది కదా, ఇంతకుముందు నేను వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. మాలపటమ్మ టెంపుల్ పుట్ట మాలపటమ్మ మా ఊరి పొలిమేరలో ఉండేది. అక్కడికి తీసుకొచ్చాము. అక్కడికి వచ్చేసి ఈ కేక్ని ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాము. అందరం కలిసి యూత్ పిల్లలు మొత్తం కలిసి కేక్ కట్ చేసి బర్త్డే బాయ్కి తినిపించాము. చాలా సరదాగా గడిచింది. అదిగో మాలపటం వెనకాల గుడి కనిపించింది కదా చిన్నది, అదే మాలపటం గుడి. ఇంతకుముందు ఆల్రెడీ మీకు వీడియోస్లో షేర్ చేస్తున్నాము. నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అందరూ పోటాపోటీగా వెలిగిస్తున్నారు. ఎవరికి ఎలగలేదు అది, ఎందుకంటే అగ్గిపెట్టి బాగా నానిపోయింది. పుల్లలు కూడా ఎలగలేదు. దాన్ని అక్కడ పైన ఒక పేపర్ అంటించున్నారు కొవ్వొత్తికి. దాన్ని తీయకుండానే వెలిగిస్తూ ఉన్నారు, అందుకే ఎలగలేదు అది. దాన్ని తీసేసాను ఇప్పుడు నేను. చూడండి ఇప్పుడు ఎంత బాగా వెలుగుద్దో. కుస్తీ పట్టారు 10 నిమిషాల పాటు వెలిగిస్తూ ఉన్నారు. అక్కడే టైం అంతా వేస్ట్ చేశారు. చూడండి, ఇప్పుడు వెలుగుతుంది అది. దాని మీద ఉన్న పేపర్ తీయకుండానే వెలిగిస్తూ ఉన్నారు. మీరంతా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమైతే ఇలాగా చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము. వెలిగింది ఇప్పుడు అది. చూడండి, హ్యాపీ బర్త్డే టు యూ అని అందరూ చెప్పుకున్నారు. బాగా ఎంజాయ్ చేసాము. ఫోమ్ అయితే కేక్ మొత్తం కొట్టేశారు. ఆ ఫోమ్ పడిన తర్వాత కేక్ ఎలా తినాలి అర్థం కాక కేక్ అంతా ఫోమ్తో నిండా కొట్టేశారు తెలియక. ఇప్పుడు కేక్ మీద ఫోటో వచ్చింది కదా, ఆ ఫోటోని
ఫోమ్ని అంతా క్లీన్ చేసేసి తలా ఒక పీసు బర్త్డే బాయ్కి పెట్టి తలా ఒక పీస్ తినేసి బయలుదేరేసాము. ఇదేను అప్పుడప్పుడు మా బ్యాచ్లో ఎవరికైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాగే జరుపుకుంటాం మేము. చిన్న సైజు పార్టీ ఇది, కిట్టి పార్టీ లాగా. చూడండి అంతా ఫోమ్ పడిపోయింది. కేక్కి క్లీన్ చేస్తున్నాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. అయిపోయింది సెలబ్రేషన్స్. ఇంకా అందరమే కేకుని ఒక్కొక్క ముక్క కోసేసి బర్త్డే బాయ్కి తినిపించేసి మేము తినేసి బయలుదేరాము. మీరంతా ఎలా జరుపుకుంటారో బర్త్డే పార్టీలు కామెంట్లో తెలియజేయండి. అల్లూరులో మాత్రం ఆ డాబాలో టేస్ట్ మాత్రం బాగుండింది. మీరు అల్లూరు సమీపంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి డాబాలో ఏదైనా సరే రోటీసు అన్నీ ఉన్నాయి. లాలీపాప్స్, రోటీసు, రంబా చికెను, మొగలాయి చికెను, అండా కీమా ఇవన్నీ కొంచెం ఫేమస్గా ఉన్నాయి, బాగున్నాయి. మీరు అల్లూరు సమీపంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి డాబాలో తినాలి. డాబాలో ఎక్కువ మందికి డాబాలో తినడం అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు అక్కడ తినండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది అక్కడ. ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అంతా బాగుంది. మేనేజ్మెంట్ మారిందంట. ఇంతకుముందు అయితే అంత టేస్ట్ ఉండేది లేదు, ఇప్పుడు బాగుంది. ఇంతే అండి బర్త్డే పార్టీ, ఇలా ముగించాము. మా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అల్లూరులో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మా నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో. నెక్స్ట్ ఆ వీడియో పెడతాను, చూడండి, బాగుంటుంది. కోనేరు, కృష్ణుడి బొమ్మ, కోనేటి మధ్యలో కృష్ణుడి బొమ్మ అవంతా ఉంది. అల్లూరు మెయిన్ రోడ్లో ఉంటుంది గుడి. పక్కన పెద్ద హాస్పిటల్ ఉంటుంది. ఆ గుడి వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఖచ్చితంగా చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ అని అందరు చెప్పుకొని కేక్ మొత్తం తినిపించుకొని ఈ బర్త్డే కిట్టి పార్టీ, చిన్న సైజు పార్టీని ముగించాము. ఇది నైటు 9:30 అవుతుంది టైము. డాబాలో టైం అంతా ఎక్కువైపోయింది. 7కి వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పటికి 9:30 అయింది. మా ఊరి మాలపుటమ్మ గుడి దగ్గర ఇది. ఇంతకుముందు మీకు వీడియోలో ఫుల్గా డీటెయిల్డ్గా మాలపుటమ్మ టెంపుల్ పక్కన
పుట్ట, నాగుల పుట్ట రెండింటిని వీడియో తీసి పెట్టాను. మళ్ళీ ఒకసారి నా ఓల్డ్ వీడియోల్లో చూడండి, చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా. మా ఊరి నుంచి 2 కిలోమీటర్స్లో ఉంటుంది ఈ ఏరియా. అందరూ అయిపోయినట్టున్నారు కేక్స్ పెట్టడము. బర్త్డే బాయ్కి మొహం అంతా క్రీమ్ రాసుకొని చూడు ఎలా ఉన్నాడో. ఇంకా మేము చేయలేదు. మామూలుగా అయితే మొహం అంతా క్రీమ్ రాసేసి కేక్ అంతా మొహానికి పూసేస్తారు. అలాగొద్దనేసి నేనే ఆపాను, అలా చేయడము బాగుండదనేసి. బర్త్డే బాయ్ అనగానే మొహం అంతా క్రీమ్ రాసేయడం అలాంటి పిచ్చి పిచ్చి పనులు అందరూ చేస్తూ ఉంటారు. అలా వద్దన్నాను, అందుకే లైట్గా క్రీమ్ అలా పూసారు మొహాన. కేక్ మీద మన ఫోటో వేసి ఇచ్చారు కదా, దాన్ని కూడా తీసేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్.